నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో గెలుపు గుర్రాలపై సర్వే అనే వార్త మొదటి పేజీలో ఒక కథనాన్ని ఆంధ్రజ్యోతి ఇచ్చింది. ఇక విజన్ 2050 తెలంగాణ అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్, రేవంత్ రెడ్డి విజన్కు సంబంధించిన వార్త. ఆయన ఒక సభలో మాట్లాడిన మాటలను హైలైట్ చేసింది. ఇక ఇయర్ ప్యానల్లో మన అమ్మాయిలు బంగారం, ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో స్వర్ణం, మెరిసిన పివి సింధు, అనుమోల్, గాయత్రి జంట అనే వార్త ఉన్నది. వీటితో పాటు ఇది గెలుపంటే అని క్రికెట్ సంబంధించిన వార్త కూడా ఇయర్ ప్యానల్ ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. ఇక మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం, ఇది ప్రపంచ దేశాలకు తెలుసు అని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మొదటి పేజీలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి పత్రిక. ఇక నడ్డా పదవి కాలం పొడిగింపుకు సంబంధించిన చిన్న ఐటమ్ ఇచ్చి లోపల పేజీలకు ఇండికేషన్ ఇచ్చింది. ఇక వైద్య శాఖ అధికారులపై ఏసీబీ నజర్ అనే స్టోరీ కూడా మొదటి పేజీలో ఉన్నది. అంతరిక్షంలోకి అణువాయుధం అనే ఒక కథనాన్ని కూడా ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో ఇచ్చింది. ఇక దర్జాగా కబ్జా, ఎమ్మెల్యే కాలంలో హెచ్ఎండిఏ స్థలాలు స్వాహా, మాజీ సీఎం ఇంటిని ఆనుకొని భారీ ఆక్రమణ అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ప్రైవేటు వర్సిటీలకు ముకుతాడు అనే వార్త, డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అని కాంగ్రెస్ డిప్యూటీ సీఎంకు సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. మేడారానికి గాలి మోటార్లలోనూ 21 కోట్ల నుంచి 25 దాకా హెలికాప్టర్ సేవలు అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక ఉత్తమ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, యోగి ఆదిత్యనాథ్ ఇద్దరికి సంబంధించిన ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సంబంధించిన ఒక వార్త ఆ సర్వేలో వెల్లడైన వార్తను మొదటి పేజీలో ఇచ్చింది. ప్రజాదరణలో ఒడిశా సీఎం టాప్ నుండి 2వ స్థానంలో యోగి ఆదిత్యనాథ్, వీటికి సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక సాక్షిలో బ్యానర్ ఐటెం కింద 200 యూనిట్లు ఫ్రీ కాదు, గృహజ్యోతి కింద గత ఏడాది సగటు వినియోగానికి అదనంగా 10% కరెంటు ఉచితమనే వార్త ఉన్నది. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు అనే వార్త ఉన్నది. మంచి పాలనకు మళ్ళీ సిద్ధమని ఆంధ్ర సీఎం సంబంధించిన వార్త హైదరాబాద్ ఎడిషన్లో ఇచ్చింది సాక్షి మొదటి పేజీలో. ఇక మహిళలు లేకపోతే పురుషులతో భర్తీ, ప్రభుత్వ ఉద్యోగాలకు హారిజంటల్ రిజర్వేషన్లు అమలు అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది సాక్షిలో. ఈ విలీనం లేదు, వేతన సవరణ ఊసే లేదు, ఆర్టీసీ పెండింగ్ అంశాలపై దృష్టి పెట్టని ప్రభుత్వం అని ఆర్టీసీకి సంబంధించిన కథనాన్ని సాక్షి పత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసింది. విద్యార్థుల ఆత్మహత్యల కలకలం, హైదరాబాద్లో ఇమాంపేట గురుకుల పాఠశాల విద్యార్థిని ఆత్మహత్య అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక చేజారిన తోడే బొడ్డుతాడని యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన మానవీయ కథనాన్ని సాక్షి మొదటి పేజీలో ఇచ్చింది. రేపటి నుంచి బీజేపీ రథయాత్రలు అనే వార్త ఉన్నది. విపక్ష కూటమిలో 2G, 3G, 4G పార్టీలు, మూడోసారి మోదీయే, అమిత్ షా, జేపీ నడ్డా కొనసాగింపున వార్త మొదటి పేజీలో సాక్షి ఇచ్చింది. ఇక వీటితో పాటుగా తెలంగాణ అభివృద్ధికి మెగా ప్లాన్ అని రేవంత్ రెడ్డి కామెంట్కి సంబంధించిన వార్త మొదటి పేజీలో ఉన్నది. పేపర్ లీకులు ఉండొద్దు, అధికారులకు సర్కార్ ఆదేశం అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ధూపదీప నైవేద్యం ఎలా, గౌరవ భృతి అందక అర్చకుల ఇబ్బందులు, దేవాలయాలు నిత్య పూజలకు తప్పని కష్టాలనే రేపు చెలో సచివాలయం అర్చకుల పిలుపు అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి. ఇక ఈనాడు పత్రికలో రోహిత్ సేన రికార్డ్ అనే క్రికెట్ వార్త ఉన్నది. సింధు బృందం చరిత్ర అని బ్యాడ్మింటన్ సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. మళ్ళీ మేమే దేశానికి మేలే అని నరేంద్ర మోదీ మాట్లాడిన మాటలు మొదటి పేజీలో హైలైట్ చేసింది ఈనాడు పత్రిక. వీటితో పాటు తెలంగాణ అంతటికి వర్తించేలా మెగా మాస్టర్ ప్లాన్, హైదరాబాద్ రింగ్ రోడ్డు చుట్టూ రైలు వసతి అని రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు మొదటి పేజీలో ఈనాడు కూడా హైలైట్ చేసింది. ఇక పసుపు బోర్డు ఊసేది, కేంద్రం ప్రకటించి 4 నెలలైనా చర్యలు లేవు, ప్రోత్సాహం లేక తగ్గుతున్న సాగు, వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలోనే కథనం కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. ఐటీడీఏలకు పూర్వవైభవం తెస్తామని, మళ్ళీ ఇందిరా జలప్రభ అమలు, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమకు సంబంధించిన వార్త మొదటి పేజీలో ఉన్నది. కమల్నాథ్ అటా ఇటా, కొనసాగుతున్న ఉత్కంఠ, పార్టీలోనే ఉంటారు, భాజపాలో చేరరన్న కాంగ్రెస్, స్వయంగా ఏది ప్రకటించని మాజీ సీఎం అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. అక్రమ మైనింగ్పై సర్కారు నజర్, రాయల్టీ సినరేజ్ ఎగవేదారులపై చర్యలనే కథనం కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. భగీరథ కష్టాలు, కొన్ని చోట్ల పూర్తిగా అంతర్గత పనులు, వేసవిలో తాగునటి సరఫరా విషమ పరీక్ష అని ఫోటోతో కూడిన కథనాన్ని ఈనాడు మొదటి పేజీలో ఇచ్చిందిగా. పెదవాగు అందం, కోనసీమ చందమని, ఈ ఎండాకాలంలో కూడా జలసిరులు ఎట్లా వినో చెప్తున్న ఒక ఫోటో చిన్న ఐటమ్ ఇచ్చింది. ఇక్కడ జగిత్యాల జిల్లాలో వెలగటూరు జగదేవ్పేట మధ్య పెదవాగు వంతెనకు దిగువన ఇరువైపులా భారీగా పెరిగిన ఈతవనం కోనసీమ అందాలను తలపిస్తుంది. వాగులో ప్రవహిస్తున్న నీరు ఈ ప్రాంతానికి మరింత శోభను తెచ్చిపెట్టింది. ఈ సుందర దృశ్యం కోసం కోనసీమలను కొబ్బరి తోటల మాదిరి చూపరులను కనువిందు చేస్తోంది అని
ఫోటోను ఈనాడు హైదరాబాద్ ఎడిషన్లో మొదటి పేజీలో ఇచ్చింది. ఇక నమస్తే తెలంగాణలో జడ్డు జాదు, రాజ్కోట్లో జడేజా మాయాజాలం, 3వ టెస్టులో భారత్ రికార్డు విజయం అనే భారత క్రికెట్ సంబంధించిన వార్త ఎయిర్ ప్యానెల్లో వచ్చింది నమస్తే తెలంగాణ. మంత్రి గారి సభలో కరెంటు కోతలని, ఇటువైపున మహబూబ్నగర్లో మళ్ళీ ప్లాస్టిక్ బిందెలు, నీటి సమస్య అని, కరెంటు కోతలని 2 ఫోటోలు వేసి హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ మొదటి పేజీలో. పాత్రధారి సీతక్క పిఏ సూత్రధారి ఎవరు అని ఇసుకకు సంబంధించిన కథనం ఇచ్చింది ఇందులో నమస్తే తెలంగాణలో. గత ప్రభుత్వాల నిర్ణయాలను కొనసాగిస్తామని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఉన్నదిగా. మేడిగడ్డపై మరో కుట్ర, కుంగిన పిల్లల వైపు వరద మళ్లింపు అనే కథనాన్ని ఇచ్చింది నమస్తే తెలంగాణ. బీఆర్ఎస్పై కక్షతో రైతులను బలిపెట్టుదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. సీఎం వ్యాఖ్యలు అబద్ధం అర్ధరహితం అన్నది. సడలింపు కొందరికే, వయోపరిమితి పెంపులో పరిమితులు ఎన్నో, గ్రూప్ 1లో యూనిఫామ్ పోస్టులకు లేదు, డిఎస్పీకి వర్తించిన 2 ఏళ్ల పొడిగింపు తదితర అంశాలతో కూడిన కథనాన్ని నమస్తే తెలంగాణ ఇచ్చింది. ఆమె సేవలు అమూల్యం, గృహిణికి సేవలను డబ్బు కోణంలో చూడరాదు, సంపాదించే వ్యక్తి కన్నా ఆమె ఏం తక్కువ కాదు, సుప్రీంకోర్టు ఒకానొక కేసులో చేసిన వ్యాఖ్యలను మొదటి పేజీలో వచ్చింది నమస్తే తెలంగాణ. కమల్ బాటలో మనీష్ తివారీ, కాంగ్రెస్కు మరో షాక్, పార్టీని వీడుతున్న నేతలు అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక 1600 కోట్లకు స్కెచ్, నష్టానికి ధాన్యం విక్రయించే యత్నం, టెండర్లలో భారీ అవకతవకలు అనే వార్త ఉన్నది. గురుకులంలో మరో విద్యార్థిని ఆత్మహత్య అనే వార్త ఉన్నది. గుండెపోటుతో కుప్పకూలిన ఆటో డ్రైవర్ అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. 4 తెలుగు దినపత్రికల్లో ఆ పత్రికలు ప్రాధాన్యత ఇచ్చిన వార్తాంశాలు ఇవి.